చూసుకోండి, నీట్గానే తయారు చేసుకుంటానండి. నేను నీట్గానే చేస్తాను, చాలా నీట్గా చేస్తానండి నేను. నేనైతే శుభ్రంగానే పెట్టుకుంటాను, నేను తయారు చేసి పెట్టుకుంటానండి అన్నీ. ప్రతిదీ తయారు చేసి పెట్టుకుంటానండి నేను. ఇదిగోండి మసాలా. మసాలా బాగా ఏగాలండి, టేస్ట్ రావాలంటే మసాలా బాగా ఏగితేనే మన టేస్ట్ వస్తుంది మంచిగా. నేను ఒక చేతితో చేయాలండి ఏది చేసుకున్నా. ఇదిగోండి చూడండి, కావాలంటే నేను ఇందులో పేక్ చేయడం ఇవన్నీ ఏమి ఉండదండి, నీట్గా చాలా నీట్గా చేస్తాను. అదండి, కలర్లు కలపడం, ఈ కలపడం, అవి కలపడం ఏమి ఉండదండి. నేషనల్ ఫుడ్ అండి అది. ఇదిగోండి, ఇది ఈ బ్రాండ్ నూనె వాడుతున్నాను నేను, ఆయిల్ వాడుతున్నానండి. మన హెల్త్కి ఏది బాగుంటుంది. ఇదిగో కారం కూడా ఇంట్లో ఆడించిన కారం అండి. ఇదిగోండి, కలర్ఫుల్గా లేదంటే కలర్ఫుల్గా ఉండదండి. నేను ఏదైతే చేసినా ఇంట్లో న్యాచురల్గా చేసుకుంటాను. సిమ్లో పెట్టి నేను బాగా ఫ్రై చేస్తానండి. ఇదిగోండి, సిమ్లో పెట్టే చేస్తానండి నేను. ఇదిగోండి, నేను బాయిల్ చేశాను. ఓన్లీ పసుపు నిమ్మకాయ వేసి కడిగేసేసి అప్పుడు నేను ఇది తాలింపు వేస్తానండి. ఆయిల్ వేసి అన్నీ వేసి పెట్టాను. చూడండి, తలకాయ మాంసం ఇదండి. ఓకేనండి, చూసుకొని కావాలంటే ఇవి వేస్తున్నాను చూడండి. చూడండి, ఇవి బాగా మగ్గిన తర్వాత సిమ్లో పెట్టి మగ్గిన తర్వాత అండి మీకు
ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు తక్కువ వేయమన్నారు కదా సార్, ఉప్పు తక్కువ వేస్తున్నాను. చూడండి, మీకు కావాలంటే వేసుకోండి ఉప్పు, కావాలంటే వేసుకోండి మీరు. ఇది ఇలా సిమ్లో పెట్టేసి మగ్గిన తర్వాత అండి మళ్ళీ పులుపు వేస్తానండి. మగ్గాలి, బాగా మగ్గాల. ఒక 15 నిమిషాలు అలాగా సిమ్లో మగ్గాలండి. ఓకేనండి, చూడండి కావాలంటే.